భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో కేటీపీఎస్ అధికారులతో ఎమ్మెల్యే కూనంనేని సమీక్షించారు. పాల్వంచలో థర్మల్ విద్యుత్ ప్లాంట్కు మహార్దశ పట్టనుందని కూనంనేని తెలిపారు. కొత్తగా 1 లేదా 2 ప్లాంట్ల సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేస్తున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఒక ముందడుగు పడింది. ప్రీ ఫీజిబుల్ రిపోర్టు వరకు మన కేటీపీఎస్ వారు ఢిల్లీలో ఒక ప్రైవేటు సంస్థకు 4.5 లక్షలు కూడా రిలీజ్ చేసి దీన్ని సాధ్యాసాధ్యాలు ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మొన్న 6వ తారీఖు లెటర్ పెట్టి ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారు. వచ్చింది అంటే ఇక్కడ మన పాల్వంచకి సంబంధించి ఇంతకుముందు 750 మెగావాట్స్ ఉన్న ప్లాంట్ క్లోజ్ అయింది. దాని బదులు మనం 7వ ప్లాంట్ పేరుతో 800 తెచ్చుకున్నాం. విద్యుత్ జనరేషన్లో మార్పు లేదు. అప్పుడు 750 బదులు 800 వచ్చింది. కానీ కార్మికులు తగ్గారు. కార్మికులు ఎందుకు తగ్గారంటే అప్పుడు ఏ ప్లాంట్, బి ప్లాంట్, సి ప్లాంట్ అట్లా ఎన్ని ప్లాంట్స్ మొత్తం 8 ప్లాంట్స్ ఉండేవి. ఏ ప్లాంట్ ఆ ప్లాంట్ అయితేనేమో విద్యుత్ తక్కువే, అన్నీ కలిపి 750. కానీ కార్మికుల సంఖ్య తగ్గింది 1 అది మన బాధ. ఇప్పుడు కొత్త ప్లాంట్ వస్తే ఇది అదనం విద్యుత్ వచ్చినట్టు మనం అది మన వాళ్ళకి ఏమైందంటే ఇదంతా ఖాళీ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. ఖాళీ అవటం అంటే విద్యుత్ జనరేషన్ ఉంది, పాతానికంటే ఇంకొక 50 మెగావాట్స్ ఎక్కువే ఉంది. కానీ కార్మికుల సంఖ్య తగ్గారు. మనకు కావాల్సింది కార్మికులు. సో అందుకని ఇప్పుడు ఇది మనం అడుగుతా ఉన్నాం. ఈ అడిగే క్రమంలో వాళ్ళ ప్రభుత్వం ఒక దురదృష్టం ఏంటంటే మొదటి రోజు అయినట్టు నేను ఫ్రీ అయిపోయింది, ఒకసారి మిస్ అయ్యాను. ఆ తర్వాత మిస్ అయిన దానికోసం అనేక పర్యాయాలు వీళ్ళ దృష్టికి తీసుకురావటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళటం, అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా నా బాధ్యత నేను నెరవేర్చాను. కొంత దీనికి అడ్డంకులు కూడా వచ్చినాయి. గ్రీన్ ఎనర్జీ ఇవాళ అందరూ అడుగుతున్నారు. థర్మల్ది దానివలన పొల్యూషన్ ఎక్కువ, ఖర్చు ఎక్కువ, యూనిట్ కాస్ట్ ఎక్కువ అనే పద్ధతుల్లో వచ్చినా కూడా మేమేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాన్ని ఉపయోగించుకోవటం మంచిది. తర్వాత సోలార్ సిస్టమ్ సంబంధించి ఉన్న రోజులు బాగానే ఉంటుంది. ఒకసారి వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు కష్టం అవుతుంది. ఇది ఒక రిజర్వ్డ్గా ఉండాలి. ఈ భవిష్యత్ ప్రణాళిక చాలా ఉంది కాబట్టి ఇక్కడికంటే ఇంకా చౌకైనటువంటి కన్స్ట్రక్షన్ జనరేషన్ కాస్ట్ సేమే, కానీ మనకి వేరే చోట అయితే భూమి కొనుగోలు చేయాలి. చూసాం లెక్క. మనకి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న భూమి ఎంత ఉందంటే ప్లాంట్ కింద 450 ఎకరాలు. ఆ తర్వాత ఈ యాష్ పాండ్ కూడా మనకి యాష్ పాండ్ 1016 ఉంది. ఆ 1016 ఎకరాలు నిండిపోయి ఉన్నాయి. ఆ నిండిన దాన్ని ఖాళీ చేయాలి అంటే ప్లాంట్ కట్టడానికి ఏమో 450 ఎకరాలు ఉంది. అందులో 450 ఎకరాల్లో 2 ప్లాంట్లు వస్తాయా రావాలి, దానికోసం ఇప్పుడు ఆలోచన చేసింది. 2 ప్లాంట్లు అంటే కొంచెం కష్టమైందనే ఆలోచన ఉంది. అందుకని ఇప్పుడు మీరు కూడా విలేకరులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇంకెక్కడైనా భూమి దానికి ఆనుకుని మన విమలపతి అది కూడా సజెస్ట్ చేస్తున్నాడు. ప్రభాకర్ రావు గారు, శ్రీనివాసరావు గారు అదే మాట్లాడారు. ఇంకొక 200 ఎకరాలు కలిస్తే 2 ప్లాంట్లకి మనం ఆడటానికి వీలుంది. ఇప్పుడున్నదేమో ఆ 450 ఎకరాలు ఒక ప్లాంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. యాష్ పాండ్ కూడా మామూలుగా అయితే వేరే కొత్త చోట అయితే మళ్ళీ దానికి కూడా భూమి కొనాలి. దానికి కూడా భూమి కొనాలంటే మళ్ళీ అది ఇంకొక 400-500 ఎకరాలు కొనాల్సి ఉంటుంది. మొత్తం 1000 ఎకరాలు కొనాలి వేరే దాంట్లో.
1000 ఎకరాలంటే అది 100 కోట్లు, 10 లక్షలు వేసుకుంటే 20 లక్షలు వేసుకుంటే 200 కోట్లు. కాబట్టి మనకు ఉన్న యాష్పాండ్ని నిండిపోయిన వాటిని ఖాళీ చేయించుకుంటూ ఉండాలి. ఈ ఖాళీ చేయించుకునే క్రమాన్ని కూడా నేను అది కూడా బాగా ఎంటబడి వాళ్ళు ఏంటంటే అంతకుముందు 30 మందికి 30 మందికి పోయి 3 ముగ్గురికి వచ్చింది. మేమేమన్నా అంటే ఆ 30 మందికి ఇస్తూ మిగిలింది ఓపెన్గా పెట్టండి. అది మన అధికారులు ఏం చెప్తారంటే విజయవాడ లాంటి చోట అసలు ఉచితంగా